గాలిలో ధర్మం నిదరోయినదా న్యాయం దేవ గుడిలో కనుమూసినదా పుణ్యభూమిలో నెత్తూటి మరకలు ఆడపిల్లల ఆక్రందన ఆ దేవుడికి వినపడలేదా 2021లో there was an incident in కర్ణాటక. ఒక అమ్మాయి సెల్ఫీ వీడియో తీసుకుని ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. అందులో ఆ అమ్మాయి ముక్కు మీద రక్తం గారుతున్నట్టుంది. ఆ వీడియోలో ఏముందంటే ఒక ఫుడ్ డెలివరీ గాయ్ నన్ను కొట్టాడు అని. దేశం మొత్తం వీడియో వైరల్ అయింది. నేషనల్ టీవీలో డిబేట్స్ పెట్టారు. మహిళా సంఘాలు, ఫెమినిస్టులు ఎక్కడా తగ్గకుండా మాట్లాడారు. అసలు ఆ అమ్మాయి నిజం చెప్తుందా లేదా అని తెలియకుండానే ఆ అబ్బాయిని క్రిమినల్ చేశారు. కొన్ని డేస్ తర్వాత ఆ డెలివరీ బాయ్ తప్పు లేదని తెలియంది. ఇక్కడ ఇష్యూ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది కాదు, ఈ ఇష్యూ వైరల్ అయిన విధానం. ఎక్కడో కర్ణాటకలో ఒక అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ముక్కు మీద రక్తం వచ్చిందని నేషన్ మొత్తం ఉడికిపోయింది. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు కర్ణాటకలో వందల మందిని అన్యాయంగా చంపారు. అందులో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ అతి దారుణంగా అత్యాచారం చేసి చంపారు. అండ్ అలా చంపిన తర్వాత వాళ్ళ శవాలని నన్ను పూడ్చిపెట్టమని చెప్పారు. అండ్ అలాగే నేను పూడ్చిపెట్టాను, నాకు ప్రొటెక్షన్ కల్పిస్తే ఇది ఎవరు చేశారు, దీని వెనకాల ఎవరున్నారనేది బయట పెడతానని ధర్మశాల టెంపుల్లో పనిచేసే ఒక వర్కర్ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ దీని గురించి నేషనల్ టీవీ కాదు కదా, కనీసం కర్ణాటకలో లోకల్ ఛానల్స్ కూడా నిన్నటి మొన్నటి వరకు మాట్లాడలా. ఎందుకో తెలుసా? పవర్. ఈ పవరే ధర్మస్థలలో దాదాపు 30 సంవత్సరాలకు పైగా జరిగిన దారుణాలని బయటికి రానివ్వకుండా చేసింది. ఈ పవరే అక్కడ పోలీసుల్ని కంట్రోల్ చేసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని తిట్టి లేదా బెదిరించి వెనక్కి పంపేలా చేసింది. అదే పవర్ ఇప్పటికీ నిజాన్ని బయటికి రానివ్వకుండా చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన కంప్లైంట్లో ఇచ్చిన విషయాలను లీక్ చేసి ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వడం కుదరదని చెప్తున్నారని చెప్పి లాయర్స్ చెప్తున్నారు. కానీ పిడికిలు బిగించి గాలి బయటికి పోకూడదంటే కుదరదు కదా, నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుకునే ముందు మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 2003 అనన్య భట్ కర్ణాటకలో మణిపాల్లో ఉండే కస్తూరబా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ స్టూడెంట్. అమ్మాయి వయసు 18. కాలేజ్ తరపున ధర్మస్థలాకి టూర్కి వచ్చారు. అందరూ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాక అనన్య భట్ అండ్ ఆమె ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళాలనుకున్నారు. కానీ అనన్య నేను కొంచెం సేపు టెంపుల్లో ఉంటానని చెప్పింది. అండ్ అనన్య ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళారు. అండ్ అదే ఎవరైనా ఆమెని చివరిసారిగా చూడడం. అనన్య అమ్మగారి పేరు సుజాత భట్. అప్పుడు సిబిఐలో స్టెనోగ్రాఫర్గా వర్క్ చేసేవాళ్ళు. అండ్ ఆ టైంలో ఆమె డ్యూటీ మీద కోల్కతాలో ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత సుజాత గారికి అనన్య కాలేజ్ వార్డెన్ గారు ఫోన్ చేసి మీ అమ్మాయి 3 రోజుల నుంచి మిస్ అయింది, కనిపించడంలా అని ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే ఆమె కాలేజ్కి వచ్చి ఎంక్వైరీ చేశారు. అనన్య ఫ్రెండ్ అయిన రష్మి అనే అమ్మాయి అనన్య ధర్మస్థల వెళ్ళినప్పటి నుంచి కనిపించడం లేదు అని చెప్పింది. సో సుజాత గారు వెంటనే ధర్మస్థల వెళ్ళారు. అక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోకుండా మీ కూతురు ఎవరితోనో లేచిపోయి ఉంటుందని చెప్పారంట. ఆ తర్వాత లోకల్స్కి అనన్య ఫోటో చూపించి ఎంక్వైరీ చేస్తే టెంపుల్ అధికారులతో ఆమెను చూశాము అని చెప్పారు. అండ్ ఆమె మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా సరే అదే నెగ్లిజెన్స్. ఆ తర్వాత ఆమెను ఎవరో 3 వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమెని అతి దారుణంగా కొట్టి అసాల్ట్ చేసి ఆ తర్వాత ఆమె అన్కాన్షియస్గా ఉన్నప్పుడు చనిపోయిందని వదిలేశారంట. ఆమెకు అదే చివరిగా గుర్తుంది. అలా 3 నెలల తర్వాత బెంగళూరులో ఒక హాస్పిటల్లో మళ్ళీ కళ్ళు తెరిచింది. వాళ్ళ అమ్మ అంత దగ్గరగా చావుని చూసి వచ్చినా సరే తన కూతురు కోసం ఎతకడం ఆపలా. ఇన్ఫ్యాక్ట్ ఆమె చెప్పిన దాని ప్రకారం టెంపుల్లో ఒక పెద్ద మనిషిని కలిసి సహాయం అడిగితే ఆమెనే తిట్టి పంపించాడంట ఆయన. అండ్ ఫైట్ చేయాలని చూసిన ప్రతిసారి పోలీసులు కానీ లేదా ఎవ్వరూ కూడా ఆమెను పట్టించుకునేవాళ్ళు కాదు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఫైట్ చేసింది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఆమె లీగల్ కౌన్సిల్ అండ్ ఫ్రెండ్స్ని తీసుకుని ధర్మస్థలంకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ కంప్లైంట్ ఇచ్చాడు కదా, అతను చెప్పిన దాని ప్రకారం తన కూతురి రిమైన్స్ అంటే అస్థికలైనా దొరుకుతాయనే ఆశతో వచ్చింది. నిన్న మనం సౌజన్య కేసు గురించి మాట్లాడుకున్నాం కదా, అది ఎంత దారుణం అయినా సరే వాళ్ళకి ఆమెను చివరిసారిగా చూసుకునే దహన సంస్కారాలు చేసే అవకాశమైనా తగ్గింది. కానీ ఇక్కడ ఈమె దాదాపు 22 సంవత్సరాలు తన కూతురు గురించి బ్రతుకుందో లేదో తెలియకపోయినా సరే ఫైట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తన కూతురు చనిపోయిందని డిసైడ్ అయ్యి తన కూతురు అస్థికలైనా దొరుకుతాయో అని అడుగుతుంది. అండ్ రానున్న రోజుల్లో ఇలా ఇంకొంతమంది వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అనన్య భట్ లేదా సౌజన్య కేసులు ఏమీ కోఇన్సిడెన్స్ కాదు, అక్కడ సంవత్సరాల కొద్దీ జరుగుతున్న దారుణాలు. అండ్ వీళ్ళిద్దరు లాంటి ఆడపిల్లలు అక్కడ కొన్ని 100 మంది మిస్ అయ్యారు.
అండ్ వాళ్ళందరి గురించి మనకు తెలియాలంటే అసలు ఈ కంప్లైంట్ గురించి తెలియాలి. గైస్, ఇంకా వీడియోలో చెప్పాల్సింది చాలా ఉంది. కాకపోతే మా రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ టాపిక్సే కాదు, డివోషనల్ టాపిక్స్, సైంటిఫిక్ టాపిక్స్, సైకాలజీ టాపిక్స్, ఇలా అన్ని రకాల టాపిక్స్ మన ఛానల్లో కవర్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఇలాంటి దారుణాలు షేర్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అండ్ వీడియో కంటిన్యూ చేద్దాం. 2025 కొత్త. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కానీ లేదా ఆయన పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏమీ బయటికి రాల. ఆయన గురించి మనకు ఒక్క విషయం మాత్రం తెలుసు. అదేంటంటే ఆయన ధర్మస్థల మంజునాథ టెంపుల్లో శానిటేషన్ వర్కర్గా పనిచేసేవారు. సో ఆయన పేరు తెలియదు కాబట్టి కేవలం స్టోరీ టెల్లింగ్ పర్పస్ కోసం ఒక పేరు పెట్టుకుందాం. పేరు గురుస్వామి అని పెట్టుకుందాం. అప్పుడు గురుస్వామి ఏజ్ అటు ఇటుగా 20కి దగ్గరలో ఉండేది. ఆయన ఒక దళిత్ కమ్యూనిటీకి చెందినవాడు. అండ్ ఆ టైంలో తెలిసిందే కదా, 20 సంవత్సరాల దగ్గరలో ఉన్నప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యేవాళ్ళు. అలా అతను కూడా సంపాదించాలనుకున్నాడు. గురుస్వామికి తెలిసిన ఒక అతను ధర్మస్థల టెంపుల్లో వర్క్ చేసేవాడు. ఆయన్ని పట్టుకొని ఈయన కూడా అదే టెంపుల్లో పనికి జాయిన్ అయ్యాడు. ఆ రోజు ఆయనకు తెలియదు ఆ జాబ్ అతని తలరాతనే మార్చేస్తుందని. ఆయన డ్యూటీ నేత్రావతి రివర్ ఏరియాని క్లీన్గా ఉంచడం. రోజు ఉదయాన్నే వచ్చి రివర్ ఏరియాని క్లీన్ చేసుకొని తన పని చేసుకుని సాయంత్రాన్ని ఇంటికి వెళ్తాడు. అండ్ నెల చివరిలో వాళ్ళు ఇచ్చిన జీతం తీసుకోవాలి. ఇది ఆయన రొటీన్. సంపాదనలో పడ్డాడు. జీవితం కూడా మారుతుంది. తను కూడా బాగా బ్రతికే రోజులు వచ్చాయనుకున్నాడు. అండ్ అలాగే తన జీవితం మారింది. కానీ తను కోరుకున్నట్టు కాదు. రోజులాగానే ఒకరోజు ఉదయాన్నే గురుస్వామి నేత్రావతి రివర్ ఏరియాని క్లీన్ చేయడానికి వచ్చాడు. అండ్ అక్కడ క్లీన్ చేస్తున్న సమయంలో నది దగ్గర 2 పోలీసులు ఉన్నారు. ఏమైందని చూస్తే అక్కడ ఒక శవం ఉంది. ఏమైంది ఎవరో అని అడిగితే ఎవరో ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పారు. అయ్యో పాపం అనుకుని ఆ శవం దగ్గరికి కూడా వెళ్లకుండా వేరే చోటుకి వెళ్ళి తన పని తను చేసుకుని సాయంత్రం అవ్వగానే ఇంటికి వెళ్ళిపోయాడు. అండ్ ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంకొక శవం, ఆ తర్వాత ఇంకోటి. ఇలా ఆ ఏరియాలో కనిపించే శవాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఎవరిని అడిగినా సరే అందరూ చెప్పే ఆన్సర్ ఒకటే: ఆత్మహత్య చేసుకోవడానికి నదిలో దూకుతారు, చనిపోతారు, వాళ్ళ శవాలు ఇలా బయటకు వస్తాయి. అంతా బాగానే ఉంది. మరి గురుస్వామికి ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న అందరూ ఈ కొన్ని ఏరియాస్లో ఎందుకు కనబడుతున్నారు? ఇది వ్యాలిడ్ డౌటే కదా. కానీ ఎవరిని అడగాలో తెలియదు. ఎవరిని అడిగితే ఏమవుతుందో అర్థం కాల. అందుకే తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. అండ్ ఈ టెంపుల్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో 2 పవర్ఫుల్ వ్యక్తులు ఉండేవాళ్ళు. ఇక్కడ మేము వాడే పేర్లు నిజమైన పేర్లు కాదు, లీగల్ ప్రొటెక్షన్ కోసం అలాగే లా పరంగా వెళ్ళాలి కాబట్టి పేర్లు మార్చాం. అండ్ అలా మార్చిన పేర్లు వచ్చేసి దేవేంద్ర కుమార్ అండ్ రాజేంద్ర కుమార్. ఈ దేవేంద్ర కుమార్ అనే అతను టెంపుల్లో చాలా పవర్ఫుల్ వ్యక్తి. అందరికీ జీతాలు ఇచ్చేది కూడా ఇతనే. అండ్ చాలా వివక్ష కూడా చూపించేవాడు. అండ్ అతని తమ్ముడు రాజేంద్ర కుమార్. ఈ రాజేంద్ర కుమార్కి టెంపుల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అయితే ఒకరోజు రాజేంద్ర కుమార్ గురుస్వామి దగ్గరికి వచ్చి నువ్వు ఒక పని చేయాలి, నది దగ్గరికి రా అని చెప్పాడు. అక్కడికి వెళ్తే ఒక శవం ఉంది. వెంటనే రాజేంద్ర కుమార్ ఈ శవాన్ని పూడ్చిపెట్టని చెప్పాడు. యాక్చువల్గా ఇది గురుస్వామి చేయాల్సిన పని కాదు కదా. అండ్ రాజేంద్ర కుమార్కి గురుస్వామి ఇలా చేయమని చెప్పే అధికారం కూడా లేదు. ఎందుకంటే అది పోలీసులు చేయాల్సిన పని. ఒక శవాన్ని పూడ్చిపెట్టాలంటే పోలీసులు చెప్తేనే చేయాలి, లేదంటే చేయకూడదు. లీగల్గా అది కరెక్ట్ కాదు. కానీ ఆ విషయం అప్పుడు గురుస్వామికి తెలియదు. చదువుకున్న వాళ్ళు కాదు కదా. తనకు జీతం ఇచ్చే దేవేంద్ర కుమార్ తమ్ముడు చెప్పాడు, చేయకపోతే తన ఉద్యోగం పోద్ది. సో చేశాడు. ఆ టైంలో తనకు తెలిసింది ఒకటే: ఎవరో ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ అలా చేసుకున్న వ్యక్తిని శవాన్ని పూడ్చిపెడతారా అంతే. అండ్ గురుస్వామి ఎక్కువ ఆలోచించాల. ఆ రోజు ఇంటికి వెళ్ళాడు. కానీ ఎక్కడో ఒక గిల్ట్ ఉంది. ఇంకొన్ని డేస్ తర్వాత ఇంకో శవాన్ని పూడ్చిపెట్టారు. అయితే ఆ తర్వాత ఒక అమ్మాయి శవాన్ని చూశాడు. ఆ అమ్మాయి శరీరం మీద బట్టలు లేవు, ఇన్నర్ గార్మెంట్స్ మిస్ అయ్యాయి. అండ్ అలాగే తీవ్రమైన గాయాలు ఉన్నాయి. చూసిన వెంటనే గురుస్వామికి అర్థమైంది ఆ అమ్మాయి అత్యాచారానికి గురైందని. అలాగే ఆ అమ్మాయి గొంతు నలిపేసినట్టుంది. ఇవన్నీ చూసి గురుస్వామికి కళ్ళెమ్మటి నీళ్ళు ఆగలేదంట. వెంటనే ఏంటి సార్ ఇది, ఎవరు సార్ ఈ అమ్మాయి, ఎవరు చంపారు సార్ అని అడిగాడు. అప్పటిదాకా వాళ్ళు చెప్పినట్టు చేయడమే కానీ ఎదురు క్వశ్చన్ చేసింది లేదు. ఎందుకంటే అలా క్వశ్చన్ చేయడం వాళ్ళకి నచ్చదు. ఆ విషయం గురుస్వామికి కూడా తెలిసి సైలెంట్గానే ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని ముందు ఒక అమ్మాయిని ఎవరో హత్య చేసినట్టు క్లియర్గా కనిపిస్తున్న శవం ఉంది. అతను వల్లగా అడిగేశాడు. దానికి రాజేంద్ర కుమార్ కోప్పడి ఎదురు మాట్లాడకు, నోరు మూసుకొని చెప్పించి అన్నాడంట. కానీ దానికి గురుస్వామి ఒప్పుకోవాలా. ఇంకొకరిని చూసుకోండి సార్, నన్ను వదిలేయండి అని బ్రతిలాడాడు. అండ్ అలాగే పోలీసులకు చెప్తానని కూడా అన్నాడంట. దానికి రాజేంద్ర కుమార్, నువ్వు ఈ పని చేయకపోయినా లేదా ఎవరికైనా చెప్పినా సరే ఇలాగే ముక్కలుగా నరికి ఇంకొకటి చేత పూడ్చిపెట్టిస్తా. నీ ముందు చెప్పినవాడు చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆడి ప్లేస్లోకి వచ్చావు, ఆడి పూడ్చిపెట్టిన సేవల్లో కలిసిపోయాడని చెప్పాడు. అంతేకాదు, నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్తే నీ ఫ్యామిలీ మొత్తం ఇలాగే అన్నాథ శవాల్లో మట్టిలో కలిసిపోతారని చెప్పాడు. అండ్ అలాగే గురుస్వామికి తెలిసింది ఏంటంటే
అక్కడ పోలీసులు కూడా దేవేంద్ర కుమార్ అండ్ రాజేంద్ర కుమార్ చెప్పిందే చేస్తారు, వాళ్ళకి ఎదురు లేదు. ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే గురుస్వామిని ఎన్ని రోజులు శవాలు పూడ్చినందుకు గురుస్వామిని ముందు జైల్లో వేస్తారు. అండ్ ఆయన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉండదు. చేసేదేం లేక ఇంకా కన్నీళ్ళు తుడుచుకొని వాళ్ళు చెప్పిందే చేశాడు. అప్పటి నుంచి ఆయనకి ఇలా శవాల్ని పూడ్చిపెట్టడం కామన్ అయిపోయింది. అండ్ అప్పటి నుంచి పనిచేస్తున్న ఏరియాలోనే కాదు, ధర్మస్థల ఏరియాలో చాలా ఏరియాస్లో కూడా ఆయన చేత బాడీస్ని పూడ్చిపెట్టించారు. అండ్ కొన్నిసార్లు పెట్రోల్ పోసి తగలెట్టించేవాళ్ళంట. అండ్ అలాగే ఎక్కడైతే బాడీస్ని పూడ్చిపెట్టేవాళ్ళు ఆ సైట్ని అండ్ అక్కడ మట్టిని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకునేవాళ్ళంట. నేత్రావతి రివర్ అండ్ మిగతా సైట్స్లో సాఫ్ట్ డ్యామ్ సాయిల్ ఉంటుంది, అంటే మరీ గట్టిగా లేకుండా మట్టి మట్టిగా ఉంటుంది. అండ్ అలాగే కొంచెం వెట్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా రివర్ ఒడ్డు నుండే మట్టి ఇలా ఉంటుంది. ఇక్కడే ఎందుకంటే మట్టిలో బాడీని పూడ్చిపెడితే అది త్వరగా డీకంపోజ్ అయ్యిద్ది. అండ్ ఇంకొకటి, మట్టిని తవ్విన ఆనవాళ్ళు కూడా త్వరగా కనిపించవు, ఈజీగా మట్టిని ఫ్లాట్ చేసేయచ్చు. అండ్ తవ్వడం అలాగే పూడ్చిపెట్టడం ఈజీ అయ్యిద్ది. అందుకే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళంట. అయితే ఒకసారి ఆయన పిలిచి కల్లేరి అనే ఒక విలేజ్ దగ్గరలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఈ ఏరియాస్ అన్నీ ఎలా ఉంటాయంటే విలేజ్ చుట్టుపక్కలంతా ఫారెస్ట్ ఏరియాస్ లాగా ఉంటాయి, ఎందుకంటే పక్కనే రివర్ ఫ్లో అవుతుంది కదా. ఎనీవేస్, ఆ పెట్రోల్ బంక్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ అక్కడికి వెళ్ళంగానే ఒక ప్లేస్ చూపించి ఒక గుంటతో అని చెప్పారంట. అలా తవ్వడానికి వెళ్తుంటే ఆయన అక్కడ ఒక స్కూల్ యూనిఫామ్లోనో ఒక అమ్మాయి అక్కడ పడిపోయి కనిపించిందంట. వయసు 12 నుంచి 15 సంవత్సరాలు. ఆ అమ్మాయి యొక్క స్కర్ట్ అండ్ అండర్ గార్మెంట్స్ మిస్ అయ్యాయి. అండ్ చూడంగానే క్లియర్గా తెలుస్తుంది ఆ అమ్మాయిని అత్యాచారం చేసి గాయపరిచి ఆ తర్వాత గొంతు నలిపి చంపేశారని. అది చూడంగానే గురుస్వామికి ఒక నిమిషం గుండె ఆగిపోయినంత పని అయింది. చిన్న పిల్ల, ఎవరు కన్న కూతురు కూడా తెలియదు. ఆ పాపను అలా చూడంగానే ఆయన కళ్ళెమ్మడి నీళ్ళు వస్తున్నాయి. ఆయనే కదా, మనిషి అన్నవాడికి ఎవరికైనా అలాగే వస్తుంది. భయం కూడా ఉంది కదా. పక్కన ఆ పాప శవం పక్కన స్కూల్ బ్యాగ్ ఉంది, అండ్ అందులో బుక్స్ మీద అడ్రస్ కూడా ఉంది. అది చూసిన గురుస్వామి కనీసం ఆ అమ్మాయి శవాన్నైనా పేరెంట్స్కి అప్పగిద్దామని అడిగాడంట. కానీ దానికి కూడా ఒప్పుకోకుండా పూడ్చిపెట్టించారు. అండ్ అలాగే ఇంకొక ఇన్సిడెంట్లో ఒక 20 ఏళ్ళ అమ్మాయి అండ్ ఆ అమ్మాయి ముఖం మొత్తం యాసిడ్ వల్ల కాలిపోయింది. అక్కడ కూడా అమ్మాయి యొక్క అండర్ గార్మెంట్స్ మిస్ అయ్యాయి. అండ్ ఆ బాడీ మొత్తాన్ని ఒక న్యూస్ పేపర్తో కవర్ చేశారు. అండ్ అలాగే ఆయన అక్కడికి వెళ్ళాక పెట్రోల్ పోసి ఆ బాడీని తగలబెట్టమని అడిగారు. అండ్ ఇలాంటి దారుణాలు చాలానే జరిగాయి. అండ్ కేవలం అమ్మాయిలే కాదు, అడుక్కునే వాళ్ళు ఉంటారు కూడా, వాళ్ళని కూడా చంపారంట. ఎందుకంటే ఆ ఏరియాలో అడుక్కోవడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకు, లోకల్ రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఎవరైనా అడుక్కునే వాళ్ళు కనిపిస్తే వాళ్ళని అతి దారుణంగా కొట్టి ఆ ఏరియా నుంచి బస్సులో ఎక్కించి వేరే ఏరియాకి పంపించేవాళ్ళంట. అలా వాళ్ళని పంపించడంలో ఈ గురుస్వామి కూడా పార్టిసిపేట్ చేశాడు. అలా పంపించిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ అక్కడికి అడుక్కోవడానికి వస్తే ఈసారి చంపేయడం, గురుస్వామికి పూడ్చిపెట్టమని చెప్పడం. ఇదే రొటీన్. కేవలం అక్కడ అడుక్కునే వాళ్ళు కనిపించకూడదని. ఆడ మగ చిన్న పెద్ద తేడా ఏమీ ఉండదు, అతి కిరాతకంగా చంపడం. అండ్ చంపి వాళ్ళ శవాలు తీసుకొచ్చి గురుస్వామి చేతే పూడ్చిపెట్టించడం. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం, అంటే ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఇంకా బయటికి రాలేదు, ప్లస్ ఆయన ఈ విషయం గురించి డైరెక్ట్గా చెప్పలేదు, బట్ కొన్ని లోకల్ రూమర్స్ ప్రకారం మనం నిన్న చెప్పుకున్న సౌజన్య గారిని కూడా ఈయనే పూడ్చిపెట్టాల్సి ఉంది. అయితే ఆ రోజు ఆయన ఊర్లో లేకపోవడంతో అలా శవాన్ని నదొడ్లో వదిలేశారు. అలా సౌజన్య శవమైనా దొరికింది, లేకపోతే అది కూడా దొరకదని కొన్ని రూమర్స్ ఉన్నాయి. అండ్ అలాగే చాలాసార్లు ఈ గురుస్వామి విషయం గురించి, అంటే తను పూడ్చిపెట్టిన విషయం గురించి అండ్ దాని వెనకాల ఎవరున్నారనే దాని గురించి బయటికి చెప్పాలనుకున్నారు. కానీ తన ఫ్యామిలీకి ఏమవుతుందని భయంతో ఆగారు. అయితే 2012లో సౌజన్య హత్య జరిగాక రవి పూజారి అనే అతను ఓపెన్గా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ నలుగురితో నేను ఆ అమ్మాయిని ముందు రోజు చూశానని. అండ్ అది తెలిసిన గురుస్వామికి ఇంకొంచెం ధైర్యం వచ్చింది. కానీ తర్వాత సంవత్సరమే రవి పూజారి మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోయాడు. అండ్ దాని పోలీసులు ఆత్మహత్య అని క్లోజ్ చేశారు. గురుస్వామికి వచ్చిన ధైర్యమూ పోయింది. తను బయటికి చెప్తే తను అండ్ తన ఫ్యామిలీ అడ్రస్ లేకుండా మాయమవుతారని అర్థమైంది. సో ఇంకా బయటికి చెప్పాలనే ఆలోచన లేదు. అయితే 2014లో ఈ దేవేంద్ర కుమార్ అండ్ రాజేంద్ర కుమార్కి క్లోజ్గా ఉండే ఒక పర్సన్ ఈ గురుస్వామి ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు కూడా గురుస్వామికి తెలుసు తన ఇంట్లో అమ్మాయి కనీసం బ్రతకైనా ఉంది, బయటకు చెప్తే ప్రాణాలు ఉండవని. వెంటనే డిసెంబర్ 2014లో తన ఫ్యామిలీతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు అని ఏమీ తెలియదు. రిపోర్ట్స్ ప్రకారం పక్క స్టేట్లో ఉన్నాడని తెలిసింది, అదే స్టేట్ కూడా తెలియదు. అలా దాదాపు 10 సంవత్సరాలు అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఎంత అజ్ఞాతంలో ఉన్నా సరే ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి తనని తన ఫ్యామిలీని చంపేస్తారని భయం ఎప్పుడూ ఉంటుంది కదా. అండ్ గిల్టు ఉంది. భయంతో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, గిల్ట్ ఏమో ఆయన సంవత్సరాలు భరిస్తూనే ఉన్నాడు. ఇంక తన వల్ల కాదని అనిపించింది. అండ్ ఇదే సమయంలో సౌజన్య కేసు మీద అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ గురుస్వామికి కూడా కొంచెం ధైర్యం వచ్చింది. అండ్ బయటకు వచ్చి లాయర్స్ని మీట్ అయ్యారు. అండ్ ఆయన కోరుకున్నది ఒకటే, చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేం, కనీసం వాళ్ళకి ప్రాపర్గా అంత్యక్రియలు చేయించాలని. అండ్ తను చెప్పింది ప్రూవ్ చేసుకోవడానికి రీసెంట్గా
అంతకుముందు పూడ్చిపెట్టిన ప్రదేశాల్లో ఒక చోటుకి వెళ్ళి అక్కడున్న ఒక బాడీ యొక్క రిమైన్స్ని తీసి దాన్ని సబ్మిట్ చేశాడు. అండ్ వాటితో పాటు కొన్ని ఫోటోగ్రాఫ్స్ అండ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్, అంటే తన ఆధార్ కార్డ్, అంతకుముందు ఈ టెంపుల్లో పనిచేసినట్టు ఓల్డ్ ఐడి, ఈ 2 సబ్మిట్ చేశారు. అండ్ అలాగే తన మిగతా సైట్స్ని కూడా ఐడెంటిఫై చేస్తాను, కాకపోతే నాకు ప్రొటెక్షన్ కల్పించండి, నన్ను చంపగలిగే పవర్ వాళ్ళకుంది, ఈజీగా చంపేయగలరని చెప్పారు. అండ్ అలాగే ఆయన రిప్రజెంట్ చేసే లాయర్ ప్రకారం గురుస్వామి ఆల్రెడీ సుప్రీంకోర్టు అడ్వకేట్ కేవీ ధనంజయ్ గారికి ఈ ఇన్సిడెంట్ వెనకాల ఎవరున్నారనేది ఒక సీల్డ్ కంప్లైంట్లో మెన్షన్ చేసి ఇచ్చారంట. సో ఒకవేళ ఈయనకి ఏమైనా అయితే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని పనిష్మెంట్ ఇవ్వచ్చని. అండ్ ఇప్పుడు ఈ కేసులో కూడా అవకతవకలు సృష్టించాలని చూస్తున్నారు. నిన్న ఈ గురుస్వామి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశారు. అందులో ఏముందంటే, నాకు ప్రొటెక్షన్ కల్పించండి, ఇక్కడ ఇన్వెస్టిగేటర్కి నేను ఇచ్చిన స్టేట్మెంట్ లీక్ అయింది, నాకు అండ్ నా ప్రాణాలకి ప్రమాదం ఉంది అని. అండ్ ఈ లెటర్ కాపీస్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక హైకోర్టు, చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య, హోమ్ మినిస్టర్ డాక్టర్ జి పరమేశ్వర అండ్ ద డీజీ అండ్ ఐజీపీలకు కూడా పంపించారు. యాక్చువల్గా ఆయన జూలై 3న కంప్లైంట్ ఇచ్చాక పోలీసులు కూడా మాకు ఇలా కంప్లైంట్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్నారు. అండ్ అలాగే కోర్టు పర్మిషన్ని తీసుకొని ఈ సైట్స్లో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత జూన్ 14న గురుస్వామి ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ పోలీస్ స్టేట్మెంట్ ఎవరో ఒక యూట్యూబర్ తన వీడియోలో చెప్పారంట. అండ్ ఈ యూట్యూబ్ వీడియో దాదాపు 11 గంటలు ఆన్లైన్లో ఉంది. కంప్లైంట్ ప్రకారం పోలీసుల్లో ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేశారంట. అంతేకాకుండా లెటర్లో కంప్లైంట్ తీసుకున్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి నేను ముందే ఈ సైట్స్ చూపించాను, ఒకవేళ చూపిస్తే ఎవిడెన్స్ ట్యాంపర్ అయ్యే అవకాశం ఉందంటే ఎవిడెన్స్ని మార్చేస్తారు, సో మీరు అక్కడికి వచ్చినప్పుడే చూపిస్తాను అని చెప్పినా సరే ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈయన్ని సైట్స్ కోసం మళ్ళీ అడుగుతున్నారంట. సో అక్కడికి వచ్చినప్పుడే చూపిస్తానని చెప్పారు. అండ్ యాక్చువల్గా 16వ తారీఖు నేను చూపిస్తానని పోలీసులకు ఇన్ఫామ్ చేసి రోడ్ మీద 1.5 గంటల పాటు వెయిట్ చేశారంట, కానీ పోలీసులు రాలా. దీని గురించి దక్షిణ కన్నడ ఎస్పీ కె అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ, కంప్లైంట్ చేసిన ఆయన ఈ ఇన్సిడెంట్ అయ్యాక తప్పించుకోవాలని చూస్తున్నాడు, అందుకే ఈ ప్రాసెస్ని రష్ చేయాలి అనుకోవడం లేదని చెప్పారు. మరి మాట జాగ్రత్తగా వినండి, ఈ తవ్వి వెతికే ప్రాసెస్ని రష్ చేయాలి అనుకోవడం లేదు, స్లోగా చేసుకుంటా పోదాం అన్నారు. అంతేకాదు ఇంకొక స్టేట్మెంట్లో ఈ కంప్లైంట్ని గురుస్వామి లాయర్స్ పబ్లిక్గా చేశారు కాబట్టి మేము ఎటువంటి ప్రొటెక్షన్ కల్పించడానికి ఆబ్లిగేషన్లో లేవని చెప్పారు. బట్ దీని గురించి లాయర్స్ మాట్లాడుతూ మేము రూల్స్ ప్రకారమే కంప్లైంట్లో కొంత భాగం మాత్రమే పబ్లిక్కి చెప్పాము, పూర్తిగా చెప్పలేదని చెప్పారు. ఇలా ఈ కేసులో కూడా ఎవిడెన్స్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. కానీ ఎన్ని డేస్ ఇలా చేయగలరు? మహా అయితే ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని నెలలు, అంతే కదా. ఇంకా దీని గురించి అంటే విరియని పువ్వులే నేలరాలినాయే, ఎగరని పావురాలు రెక్కలు విరిగినాయే, కళ్ళల్లో కాలన్నీ కన్నీరై పారే, అమ్మ గుండె కోతకు ఓదార్పే